నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు చాలా రెమెడీస్ ఫాలో అవుతుంటారు. హోమ్ రెమెడీస్ కానీ డైట్లో చేంజెస్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ డైలీ మార్నింగ్ రొటీన్ ఎలా ఉండాలి, మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే అప్పటి వరకు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి చాలామందికి. సో ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ఈరోజు మేము ముందుకు వచ్చేసాము. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియో ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు. డాక్టర్ గారితో మాట్లాడి మన డైలీ రొటీన్ ఎలా ఉండాలి, మన డైట్ ఎలాంటి ఫాలో అవ్వాలి అని పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. సార్, ఇప్పుడు బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ఒకటేసారి మేము బరువు తగ్గాలి, త్వరగా మాకు మ్యాచెస్ వస్తున్నాయి కానీ, లేకపోతే అబ్బాయిలైనా అమ్మాయిలైనా బరువు తగ్గాలి ఫాస్ట్గా అనుకుంటున్నారు. సో బరువు తగ్గాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? బరువు తగ్గాలి అని అనుకున్న వాళ్ళకి బెస్ట్ ఫస్ట్ సజెషన్ ఏంటంటే ర్యాపిడ్గా వెయిట్ లాస్ కన్నా హెల్దీ వెయిట్ లాస్ చేసుకోవాలి విత్ ఓకే. లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం. కొందరు ఏమనుకుంటారు 15 డేస్లోనే 5 కిలోలు తగ్గాలనుకుంటారు. అంత ర్యాపిడ్ వెయిట్ లాస్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో మీరు పెద్ద టార్గెట్ పెట్టుకోండి, 10 kgs to 15 kgs. దాంతోపాటు కొంచెం డ్యూరేషన్ కూడా పెంచుకోండి. ఓకే. సో ఒక 3 months డ్యూరేషన్ వుడ్ బి సజెస్టబుల్. నైస్. ఓకే. సో 3 మంత్స్లో మనం ఎన్ని కేజెస్ ఆఫ్ వెయిట్ లాస్ తగ్గితే దట్ కెన్ బి కాల్డ్ యాజ్ ఐడియల్ వెయిట్ లాస్ అని మనం చెప్పొచ్చు అంటారు? బిట్వీన్ 10 kgs to 15 kgs మీరు లూజ్ చేయొచ్చు మేడం, ఓకే. నేను చెప్పే డయట్లో. ప్లస్ చూడండి, ఓన్లీ వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే వెయిట్ లాస్ అవ్వదు. దానికి స్పెసిఫిక్ డయట్ ఫాలో చేయాలి, దానికి మీరు కరెక్ట్ లైఫ్ స్టైల్ కూడా మెయింటైన్ చేయాలి. ఎస్. సో హెల్దీ లివింగ్ అండ్ దిస్ డయట్ విల్ హెల్ప్ యూ ఇన్ లూజింగ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ వెయిట్. ఓకే. చాలామంది ఇంటెన్సివ్ వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ఈ బెల్లీ ఫ్యాట్ కానీ వాళ్ళకున్న ఫ్యాట్ని రెడ్యూస్ చేయడానికి. సో వర్కౌట్స్ పక్కన పెడితే అండ్ డైట్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి, సో వాళ్ళ ఒక డైలీ రొటీన్లో ఒక న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలంటే మార్నింగ్ నుంచి ఒక నైట్ వరకు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు? సో నేను డైట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సి, మీరు లేచే ముందు ఒకటి మైండ్లో పెట్టుకోండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఓకే. మీ స్లీప్ మంచిగా ఉండాలి. సో మినిమం 8 to 9 hours ఆఫ్ స్లీప్ ఉంటే ఓకే. ప్రశాంతంగా మీరు పడుకోవాలి. అది కూడా వెయిట్ లాస్లో చాలా వరకు బెనిఫిషియల్ ఉంటుంది. ఇది Okay. చాలా మందికి తెలియదు. ఓకే. సో లేచిన తర్వాత మనం బ్రష్ చేసుకుంటాం కదా, అవును. ఇమ్మీడియట్లీ దాని తర్వాత ల్యూక్ వామ్ వాటర్లో మీరు హైబిస్కస్ టీ బ్యాగ్స్ వస్తాయి మనకు, ఓకే. అది వాడండి. ఆ వాటర్ తీసుకోండి అప్ టు 300 ml. ఇంకోటి ఏం గుర్తు పెట్టుకోవాలంటే, మీరు మార్నింగ్ టైం మనం బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా, అంటే మనం ఫాస్ట్ ని బ్రేక్ చేస్తున్నాం. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో 10 hours బిఫోర్ యూ హ్యాడ్ యువర్ మీల్. దాని తర్వాత ఇప్పుడు ఫాస్ట్ ని బ్రేక్ చేసేటప్పుడు మనం హైబిస్కస్ టీ డైల్యూటెడ్ ఇన్ ల్యూక్వామ్ వాటర్ అబౌట్ 300 ml అది తీసుకుంటాం కదా, అది కూర్చొని తీసుకోవాలి, ఓకే. నిల్చొని తీసుకోవద్దు. నిల్చొని తీసుకుంటే డైరెక్ట్లీ మీరు తాగంగానే అది డైరెక్ట్లీ స్టమక్లో చాలా ర్యాపిడ్గా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అదే కూర్చొని తీసుకుంటే కొద్దిగా మెల్లగా వెళ్తుంది. సో ఇది మైండ్లో పెట్టుకొని దీంతో పాటు మీ డేని స్టార్ట్ చేయండి. అవును. చాలా మంది చెప్తూ ఉంటారు అసలు వాటర్ కూడా నుంచొని తాగకూడదు, కూర్చొనే తాగాలి అంటారు. ఎందుకంటారు? రీజన్స్ ఏంటి? చూడండి, మనకు డైజెషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే అందరు ఏమనుకుంటారు, స్టమక్లో స్టార్ట్ అవుతుంది. కానీ యాక్చువల్లీ డైజెషన్ స్టార్ట్ అయ్యేది మన మౌత్లోనే. మన సలైవా రిలీజ్ అవుతుంది కదా, దాంట్లో డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి. రైట్. సో అక్కడే మీ డైజెషన్ స్టార్ట్ అయ్యేది. అందుకే ఫుడ్ కూడా తినేటప్పుడు మంచిగా చూ చేసి తినాలంటారు. అండ్ కూర్చొని వాటర్ తాగడం వల్ల ఏమవుతుంది, కొద్దిసేపు ఏదైతే మీరు వాటర్ కానీ టీ కానీ లిక్విడ్స్ కానీ ఫుడ్ కానీ ఏది తీసుకున్నా కొద్దిసేపు అన్నా మౌత్లో ఉంటుంది, దాని తర్వాతనే స్టమక్ వెళ్తుంది. లేకపోతే టోటల్లీ అన్డైజెస్టెడ్ వేలో స్టమక్లో వెళ్ళిపోతుంది, ఎంజైమ్స్ సరిగా మిక్స్ అవ్వవు. అదొకటి. ప్లస్ బికాస్ ఆఫ్ గ్రావిటీ మీరు నిల్చున్నప్పుడు డైరెక్ట్ అది స్టమక్లో వెళ్ళిపోతే కూడా అది కూడా కొద్దిగా ప్రాబ్లమ్స్ ఇస్తుంది. సో అయితే ఈ హైబిస్కస్ టీ తాగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయమంటారా? హైబిస్కస్ టీ మీరు తీసుకున్నాక చూడండి, దాని తర్వాత కొద్దిగా మీరు ఫిజికల్ యాక్టివిటీ మీద కూడా ఫోకస్ ఇవ్వాలి కదా. ఎస్, ఎస్. సో అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ప్రిఫరబుల్లీ బ్రిస్క్ వాక్ కానీ యోగా కానీ డైలీ రొటీన్లో పెట్టుకోవాలి మనం. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే, చీట్ డే మాత్రం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఈ డయట్, నేను ఇచ్చే డయట్ మీరు ఏదన్నా తినొచ్చు, ఓకే. సో మీకు ఎప్పుడు ఏది కావాలంటే మీరు అది తినొచ్చు, బట్
చీట్ డే వీక్లీ ఒకసారి చాలా మంది పెట్టుకుంటారు. అది అస్సలు పెట్టుకోవద్దు. ఎందుకంటే ఆ చీట్ డే రోజు 8 రోజులు వాళ్ళు చేసిన డయట్ దే ఒక బ్రేక్ రోజులో దట్ they'll break. ఫ్లో. ఓకే. ఓకే. సో మీరు హాఫ్ అన్ అవర్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేశాక కొద్దిగా రిలాక్సేషన్ టెక్నిక్స్ కూడా ఫాలో అవుతే చాలా మంచిది. బికాస్ చూడండి, థైరాయిడ్ హార్మోన్స్ ఉన్నా లేకపోతే ఫీమేల్స్లో ఫీమేల్ హార్మోన్స్ ఉన్నా ఇఫ్ దే గెట్ ఇంబ్యాలెన్స్నో అది కూడా వెయిట్ గెయిన్ చేపిస్తుంది మన బాడీకి. ఓకే. సో రిలాక్సేషన్ టెక్నిక్స్ వల్ల స్ట్రెస్ అనేది తగ్గుతుంది. కొద్దిసేపు మెడిటేషన్ చేయండి, మీకు ఇష్టమైన పాటలు వినండి. మ్యూజిక్ కూడా ఒక దాంట్లో ఇండైరెక్ట్లీ మీకు వెయిట్ లాస్లో హెల్ప్ చేస్తుంది. బికాజ్ ఇట్ విల్ రిలాక్స్ యూ అండ్ ఇట్ విల్ మేక్ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ ఇన్ యువర్ బాడీ. ఓకే. సో దాంతో ఏమవుతుంది, మనకు చాలా మంది ఏం చేస్తారు, స్ట్రెస్ ఈటింగ్ చేస్తారు. ఎందుకు, వాళ్ళ బాడీ డిమాండ్ చేస్తుంది. దాని తర్వాత హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, అప్పుడు వాళ్ళు సాటిస్ఫై అవుతారు. ఓకే. సో మ్యూజిక్ తోటి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల ఆ సాటిస్ఫాక్షన్ వీళ్ళకి ముందే వస్తుంది. సో ఆ క్రేవింగ్స్ అనేటివి తగ్గుతాయి అన్నమాట. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ మీరు ఒకటి గుర్తుంచుకోండి, మనం బ్రేక్ఫాస్ట్లో జనరలీ ఇడ్లీలు, దోశలు, అటుకులు, ఉప్మా ఇవన్నీ తింటాం. అవును. సో ఇవన్నిట్లో కంపల్సరీ రైస్ అనేది ఉంటుంది. అవును, ఉంటుంది. సో రైస్లో కార్బోహైడ్రేట్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. yes. ఓకే. రైస్లో కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మీ బాడీలో ఎక్సెసివ్ షుగర్ పోతుంది అండ్ దట్ విల్ హెల్ప్ యువర్ బాడీ నాట్ ఇన్ వెయిట్ లాస్ బట్ ఇన్ వెయిట్ గెయిన్. weight gain. ఓకే. సో మనం రైస్ ఉన్న ఫుడ్స్ అన్నీ తీసేయాలి మన బాడీలో. రైట్. సో మీరు నేను చెప్పే ప్రకారం మీరు ఏం చేస్తారు, ఇడ్లీలు తీసేస్తారు, దోశలు తీసేస్తారు, రైస్ అవును. తీసేస్తారు. బట్ దానికి ఒక రీప్లేస్మెంట్, హెల్దియర్ మచ్ బెటర్ రీప్లేస్మెంట్స్ మనం యాడ్ చేస్తాం. ఏం రీప్లేస్మెంట్ అవుతుంది అంటారు ఈక్వల్ టు రైస్? అంటే కార్బోహైడ్రేట్స్ కూడా మనకి ఎసెన్షియల్ కాబట్టి సో ఏంటి మచ్ బెటర్ రీప్లేస్మెంట్స్ ఏమున్నాయి మనకు? ఒకటి జవార్, జొన్నె, దాని తర్వాత రాగి అండ్ మనకు కొర్రలు. ఓకే. మనము ఉప్మా చేసుకుంటే రాగితో చేసుకోవచ్చు. దీంట్లో కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువ ఉంటుంది అండ్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ ఇంక్రీజింగ్ ద మెటబాలిజం. ఓకే. దాంతోపాటు ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది దీంట్లో, ప్లస్ మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఓకే. సో ఇది ఇంక్లూడ్ చేయండి మీ డయట్లో. ఇంకోటి ఏంది, జొన్నలు. దీంట్లో కొందరు ఆర్గ్యూ చేస్తారు ఏమని, దీంట్లో కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ ఉందనేసి, కానీ దీంట్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి yes. అండ్ okay. అది ఈజీగా డైజెస్ట్ అబ్జార్బ్ అవ్వవు. సో ఇవి కూడా ఇంక్లూడ్ చేయండి. దాని తర్వాత ఇది ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు పోర్షన్ సైజ్ మీద కూడా కంట్రోల్ పెట్టుకోవాలి. ఎప్పుడైతే మీరు వెయిట్ లాస్ చేయాలనుకుంటారో ఒకటి మైండ్లో ఏం తెచ్చుకోవాలి, అవును నా బాడీకి నేను ఎక్సెసివ్ ఇస్తున్నాను న్యూట్రిషన్, అందుకే నా వెయిట్ పెరిగింది. yes. సో వెయిట్ లాస్ అవ్వాలంటే మనము పోర్షన్ సైజ్ని రెడ్యూస్ చేయాలి. ఓకే. మనం పోర్షన్ సైజ్ గురించి అసలు ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్లో కానీ ఎంత పోర్షన్ తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది సపరేట్గా మనం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాము. సో ఒక రొటీన్ ఫాలో అవ్వాలంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు అది చెప్పండి. అది అయిపోయాక మీరు ఇప్పుడు మిల్లెట్స్ తోటి తింటున్న టిఫిన్స్. సో లంచ్ టైంలో మనం ఏం చేస్తాము, హాఫ్ క్వాంటిటీ వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్ ఈటింగ్, రైస్ అన్న అవ్వచ్చు, రొట్టెలు అన్న అవ్వచ్చు, కర్రీస్ అన్న అవ్వచ్చు, నాన్ వెజ్ అన్న అవ్వచ్చు, యూ క్యాన్ హ్యావ్ బట్ ఓన్లీ హాఫ్ ద క్వాంటిటీ. సో రెగ్యులర్ మీరు ఏం కావాలో అది ఒక మీల్ అయితే తింటున్నారు కదా, అది చేయండి. ప్లస్ లాస్ట్లీ ఇంకోటి ఏంటంటే 4 PM to 5 PM మీకు మళ్ళీ ఆకలి అవుతుంది. సో ఆ 4 PM to 5 PM మధ్యలో మీరు ఎలాంటి ఫుడ్స్ ప్రిఫర్ చేయండి అంటే హై కంటెంట్ ఆఫ్ వాటర్ ఉండాలి వీటిలో. సో బెస్ట్ థింగ్ ఏంది, హై కంటెంట్ ఆఫ్ వాటర్, లో షుగర్ అండ్ హై ఫైబర్ ఆల్సో. ఫ్రూట్స్ ఎక్కువ ప్రిఫర్ చేయండి 4 PM to 5 PM మధ్యలో. దాని తర్వాత నైట్ టైం డిన్నర్ మీరు జొన్న రొట్టెలు తీసుకోవచ్చు, దాంతోపాటు ఒక కర్రీ తీసుకోండి విత్ హై ఫైబర్. అండ్ మీరు నాన్ వెజిటేరియన్స్ ఉంటే సీ ఫుడ్ ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ పోర్షన్ కంట్రోల్ మీద కూడా మీరు మైండ్లో కొంచెం గుర్తుపెట్టుకోండి, ఆకలి అయ్యే ముందు తినండి. సో తక్కువ తింటారు మీరు. అండ్ పడుకునే ముందు కూడా ల్యూక్ వామ్ వాటర్ కొద్దిగా తీసుకోండి. ఓకే. ఇది ఒక సింపుల్ డయట్ డైలీ ఫాలో అవ్వడానికి. ఇది చాలా ఈజీగా ఉంది, సింపుల్, ఎవరైనా చేసుకునేలాగా ఉంది. బట్ దీంట్లో కూడా చాలా యూస్ఫుల్ ఉంది, చాలా న్యూట్రిషియస్ ఫుడ్ మనం తీసుకుంటున్నాం కాబట్టి బెనిఫిట్ అవుతుంది, చాలా బెనిఫిట్ అవుతుంది. ఓకే. చాలా అంటే చాలా. ఈ డయట్ తోటే ప్లస్ ఒక 2-3 హోమియోపతి మెడిసిన్స్ తోటి ఓకే. నా దగ్గర ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ ఉన్నారు. బిట్వీన్ 8 kgs to 20 kgs లూజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్ని ఈ మంత్స్లో? డయట్
విదిన్ 3 months to 4 months. ఓకే. ఆ. మాక్సిమం 4 మంత్స్. 20 kgs కూడా లూజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇట్ ఈస్ హెల్తీ వెయిట్ లాస్ ఏనా? హెల్తీ వెయిట్ లాసే కదా. ఇప్పుడు Okay. మనం ఏం సప్లిమెంట్స్ ఇంక్లూడ్ చేయట్లేదు, ఎస్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న ఫుడ్స్ కూడా ఇంక్లూడ్ చేయట్లేదు ఈ డయట్లో, అండ్ ఇట్ ఈస్ వెరీ సేఫ్. ఓకే. చాలా క్లియర్‌గా చెప్పారు. అసలు ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎలాంటి న్యూట్రిషన్ అనేది మనకి ఇంపార్టెంట్. పోర్షన్ కంట్రోల్ గురించి కూడా మాకు తర్వాత చెప్తానన్నారు. సో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు.